హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో నిలవల్ల పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో సారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొదటిసారి చేసినా కూడా. నిలవల్ల పచ్చడికి అల్లాన్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గిన్నెతో అరగిన్నె అల్లం ముక్కలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చండి, పెద్ద గిన్నె అయినా చిన్న గిన్నె అయినా. కొలతలన్నీ ఇవే. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. అరగిన్నె అల్లానికి అరగిన్నె చింతపండు తీసుకోవాలి. నొక్కు పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇంచుమించు ఇది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. అల్లం చింతపండు రెండు సమానంగా ఉండాలి. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ముందుగా పోపు పెట్టేసుకుందాం, ఈ లోపల చల్లారుతుంది. అరగిన్నె అల్లం అరగిన్నె చింతపండుకి 3/4 గిన్నె వేరుశనగ నూనె తీసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. మేము నిలవ అల్లం పచ్చడికి వెల్లుల్లి వేయమండి. ఒకవేళ వెల్లుల్లి కావాలి అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. వెల్లుల్లికి బదులుగా ఇంగు వేస్తాము. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇంకొక ప్యాన్ పెట్టి మళ్ళీ నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది. మిగతా ఊరగాయల్లాగా మెంతిపిండి ఆవపిండి ఇవి వేయరు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అల్లం వేగడానికి కాస్త టైం పడుతుంది. మామూలుగా ఈ నిలవ అల్లం పచ్చడి చేయాలి అంటే అల్లం చింతపండు ఇవన్నీ కూడా ఎండలో పెడతారు. కాకపోతే అవి ఏమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, అల్లం ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు వేసి ఉడికించుకోవాలి. నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసి అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర అల్లం ఉన్నాయి కదా, అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు అంతా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. రోలుండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. బెల్లం పాకం కోసం 1/2 కప్పు అల్లం, 1/2 కప్పు చింతపండుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అల్లం పచ్చడికి తీపి కాస్త ఎక్కువే పడుతుంది. తక్కువ వేసుకుంటే అంత బాగుండదు. దీనికి ముదురు పాకం ఉండపాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా బాగా కరిగింది కదా. ఒకవేళ గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకోవచ్చు. ఇది ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా కొంచెం దగ్గర పడినట్టయితే సరిపోతుందండి. ఇది మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం ఇలా వేడిగా ఉండగానే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, చింతపండు ఇదంతా ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. అరకప్పు అల్లం, అరకప్పు చింతపండుకి అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. పావు కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. మీకు ఉప్పు, కారం, తీపి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకేది కూడా పట్టదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు మొత్తం వేసి కలుపుకోవాలి. మనకి అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పెరుగన్నంలో కూడా నంచుకుంటారండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, నిల్వ అల్లం పచ్చడి తయారైంది. ఇది ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. ఇది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. టిఫిన్స్లోకి తినేటప్పుడు పచ్చడి ఇలా గట్టిగా ఉంటే బాగుండదండి. కొంచెం నీళ్లు కలుపుకోవాలి, పల్చగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకొని నీళ్లు కలిపి వేసుకోవాలి. ఇలా తింటేనే రుచిగా ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.